బీజేపీ హయాంలో మోడీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండే దేశవ్యాప్తంగా దళిత నిరసనలు కనిపించాయి. విద్యాలయాల్లో వివక్ష దగ్గర నుండి ఆయా రాష్ట్రాల్లో దళితులపై జరిగిన హింస వరకు, ఎస్సీ ఎస్టీ చట్టంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పుల వరకు అనేక సందర్భాలు దళితుల్లో అభద్రతా భావనకు కారణమయ్యాయి. అవే ఇప్పటికీ దళితుల ఆగ్రహానికి ఆనవాలుగా కొనసాగుతున్నాయి. రెండు 2014లో మోదీ అధికారం చేపట్టిన నాటి నుండి భారతదేశంలో దళితుల నిరసన స్వరాలు పెద్దగానే వినిపిస్తున్నాయి. 2016లో హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో రోహిత్ వేముల ఆత్మహత్య నుండి విద్యాలయాల్లో వివిధ దళిత సంఘాలు నిరసనలకు పిలుపునిస్తూనే ఉన్నాయి. 2018 ఏప్రిల్ 2న భారత్ బంద్లో భాగంగా పెద్ద ఎత్తున జరిగిన నిరసనలు చాలా మందిని ఆశ్చర్యపరిచాయి. ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణ జనజీవనాన్ని ప్రభావితం చేసిన ఈ బంద్ ఏ రాజకీయ పార్టీ అధికారికంగా స్పాన్సర్ చేయనప్పటికీ తీవ్రమైన ప్రభావం చూపించింది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో రుణమాఫీ, వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధరల వంటి డిమాండ్ల కోసం వివిధ రాజకీయ సంస్థలు, రైతు సంఘాలు నిర్వహించిన రైతు నిరసనలకు భిన్నంగా ఇది జరిగింది. ఈ దశాబ్ద కాలంలో దళితుల నిరసన నిర్దిష్ట డిమాండ్ కోసం కాకుండా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేయడం కోసం జరగటం ఇక్కడ విశేషం. ఎస్సీ ఎస్టీ చట్టమైన షెడ్యూల్డ్ కులాలు, తెగల చట్టం 1989లో నిందితులను తక్షణమే అరెస్టు చేయాలనే నిబంధనపై బీజేపీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీనికి 2018 మార్చి 20న సుప్రీంకోర్టు తీర్పు ట్రిగ్గర్గా పనిచేస్తుండొచ్చు. అయితే అది మోదీ ప్రభుత్వం దళితుల భద్రతను చీకటిలో నెట్టేయడమేనని అప్పట్లో తీవ్రంగా విమర్శలొచ్చాయి. అప్పటి నుండి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పేరుకుపోయిన కోపం రగులుతూనే ఉంది. దళితులపై ఇలాంటి వివక్షపూరిత నిర్ణయాలు అంతకు ముందు కూడా ఉన్నప్పటికీ వీళ్ల భద్రత బీజేపీ ప్రభుత్వ హయాంలో మరింత దిగజారినట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఎప్పటి నుండో ఇప్పటి వరకు వినిపిస్తోన్న మరో మాట బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం రిజర్వేషన్లకు వ్యతిరేకం అనే సాధారణ భావన ఈ ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా పనిచేస్తోన్న మాట ఇది. అయితే గతంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇది రాజకీయ సమస్యగా కూడా మారింది. రిజర్వ్డ్ పోస్టులను లెక్కించే ఫార్ములాను మార్చాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆదేశించిన తరువాత ఇది మరింత బలం పుంజుకుంది. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీతో సహా అనేక ఉన్నత విద్యా సంస్థలు రాజ్యాంగం దళితులకు ఇచ్చిన కోటాలను నెరవేర్చడంలో విఫలమయ్యాయనే వాస్తవం బహిరంగమైంది. ఉన్నత విద్యా సంస్థల్లో తాము వివక్షను ఎదుర్కొంటున్నామని ఈ వర్గాల్లో ఉన్న భావనను మరింత పెంచింది. ఇక స్కాలర్షిప్ల సంఖ్య క్షీణించడం, విద్యాలయాల్లో ఫీజులు పెరగటం, ఫెలోషిప్లను తిరస్కరించడం కూడా దీనికి తోడయ్యింది. రోహిత్ వేముల ఆత్మహత్య సంఘటన తరువాత ఊపందుకున్న పలు ఉద్యమాల తరువాత దళిత యువకుల్లో పరాయీకరణ భావం ఏర్పడిందని దళిత మేధావులు కూడా చెప్తున్నారు. రాజ్యాంగపరమైన రక్షణలు బలహీనపడటం, గోసంరక్షణ పేరుతో హింస పెరగటం దళితుల్లో మెజార్టీ ప్రజల్ని అభద్రతలో నెట్టేసింది. పశువుల వ్యాపారం, పశువుల సంబంధిత కార్యకలాపాలపై నిషేధం తరువాత కూడా పరాయీకరణ భావన మరింతగా పెరిగింది. ఇక ఇప్పటికే ఉద్యోగాలు లేకపోవటం, వేతనాలు తగ్గిపోవటంతో బాధపడుతున్న యువతకు ఇది ఘోరమైన దెబ్బగా కనిపించింది. పశువుల వ్యాపారం, తోలు పనిలో ఉన్న దళితులపై దాడులు మరింతగా పెరిగాయి. ఇక పెద్ద నోట్ల రద్దు తరువాత అనధికారిక సంస్థల్లో నష్టం, ఆర్థిక కార్యకలాపాలు మందగించాయి. తరువాత వస్తు సేవల పన్నును హడావిడిగా అమలు చేయటం వల్ల దళితుల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. ఎందుకంటే వ్యవసాయం నుండి బయటకొస్తున్న దళిత బహుజనుల్లో చాలా మందికి అనధికారిక రంగమే ప్రధాన ఉపాధి వనరుగా ఉంది. దాన్ని మోదీ ప్రభుత్వం చిన్నచూపు చూసింది. ఇలా దేశవ్యాప్తంగా జాట్లు, మరాఠాలు, పటేళ్లు వివిధ కారణాల వల్ల సమాజంలో క్షీణిస్తోన్న విద్య, ఉపాధి అవకాశాల కొరతకు వ్యతిరేకంగా నిరసనలు పెరిగాయి. రకరకాలుగా దేశంలో పెరుగుతున్న అసమానతలకు వ్యతిరేకంగా దళిత జనం ఆగ్రహానికి బీజేపీ ప్రభుత్వం గురయ్యింది. ఇక క్రోనీ క్యాపిటలిజం కథనాలు ప్రభుత్వ ఆర్థిక నమూనాపైనే కాకుండా అట్టడుగు దళితుల పట్ల ప్రభుత్వ నిబద్ధతపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. వివక్షపూరితమైన దేశ ఆర్థిక వ్యవస్థ, పెరుగు
పెరుగుతున్న అసమానతలు దళితుల్లో కోపానికి దోహదపడ్డాయి. సబ్కా సాథ్ సబ్కా వికాస్ హామీపై గద్దెనెక్కిన మోదీ ప్రభుత్వం చేసిన ద్రోహ భావానికి ఇది ప్రతిబింబంగా ఉందని దళిత మేధావులు విమర్శిస్తూనే ఉన్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో పెరిగిన అసమానత, పెరుగుతున్న పరాయీకరణ భావనతో పాటు దళితుల కోపం కూడా పెరుగుతూనే ఉంది. అయితే పరిష్కారం మాత్రం ఇంకా ప్రశ్నగానే ఉంది. For more videos like this, subscribe Big TV channel.